ఈ ఫిలిమ్స్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట. నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదామన్నా మాట్లాడదాము. సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తాదా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఎంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి. 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో మంది వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా, పట్టు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్, పట్టువస్త్ర.com. పట్టువస్త్ర.com అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది? సేలా ధర్మవరంలో చేపిస్తామండి. మొత్తం డైరెక్ట్ గా నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుని, నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి. అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ ఏంటంటే, నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శారీస్ కడుతుంటాను. మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి, నేను కొనుక్కోవడం తెలియదు నాకు శారీస్. సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారు అనమాట. సో పట్టు చీరలు కడుతుండేదాన్ని. అంటే థాయిలాండ్లో చీర కట్టుకుంటే థాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట. అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలు ఎలాగా పొగడాలనేది ఇంకా రకరకాలుగా పొగడేవారు. ఆపి మరి మీ ఇండియన్ అంటే మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్ కి. చీరలో కనిపించేటప్పుడు చాలా బాగా మీ ఇండియన్స్ ఆడవాళ్ళు, చాలా ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు, అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది. ఇవి కాంప్లిమెంట్స్ చాలా మంచి. థాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలోనా కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసేవారు. చాలా మంచిగా, చాలా కూల్ గా ఉంటారు థాయిస్ మాత్రం. సూపర్. వాళ్ళని చూస్తే ఏదో రకమైన ప్రశాంతత వస్తుంది. చాలా మంచి థాయ్ ఫ్రెండ్స్ మాత్రం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ థాయిస్ కి. సూపర్. సో వాళ్ళకి మన ఇండియన్ శారీస్ అన్న, జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అలా గాజులు అలా ఏమి నచ్చితే అవి అడిగేవారు అనమాట. వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేవారు. నేను ఎవరికి ఇలా నాకు ఛానల్ ఉందని అలా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. నేను వీడియోస్ చేస్తాను ఇలా యూట్యూబ్ అని అలా ఏం చెప్పేదాన్ని కాదు. నేనేంటంటే ఇంకా చిరికి మాటికి పిల్లలు ఏ చిరికి పనులు చేసినా ఇలా కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని కదా. సో అవి చూస్తుండేవారు అనమాట. ఇంతలాగా అండ్ నేను పార్క్ లో కూడా కొన్నిసార్లు ఎడిట్ చేస్తుండేదాన్ని అరిచి. అంటే అలా ఆడుకునే టైంలో నాకు ఏదైనా సరదాగా అనిపిస్తే అరిచి ఎడిట్ చేస్తుండేది అనమాట. అప్పుడు అనేవారు అనమాట, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా. అంటే ఇంకా ఇలా ఎడిటింగ్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. ఇంకా అప్పట్లో జ్యువెలరీ అన్ని చూసి ఇంకా అడిగేవారు అనమాట, నాకు ఇలాంటి జ్యువెలరీ కావాలి, ఈసారి ఇండియన్ అప్పుడు తెస్తారా అని. అలా చాలా మందికి ఇచ్చాను. అండ్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేస్తారు కదా? చాలా తక్కువ చేస్తారు, అసలు చాలా రేర్. మనకి ఏంటంటే ఇంకా ఎవరు ఏదైనా బ్రాండ్ రిపీటెడ్ గా ఇంకా అలాగా అడుగుతారు కదా, ఇప్పుడు చూస్తాం అనమాట. వాళ్ళు అడుగుతున్న ఎవ్రీ టైమ్ జస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం, అంత మంచిగానే ఉందా, నచ్చితే చేస్తాం, లేదంటే లేదు. సూపర్. అసలు సింగిల్ వర్డ్ కొన్ని క్వశ్చన్స్, జస్ట్ ఒక ఫ్యూ. వర్మ గారిలో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఆలోచించాల్సిందే. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్? బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ.
చాలా ఓపిక, చాలా సహనం. అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే మెయిన్. నాకు చీటికి మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన మాత్రం చాలా కూల్, పేషెన్స్, చాలా ఓపిక. నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు, ఇంకొక మనిషి అయితే భరించలేరు. మా మమ్మీ వాళ్ళ అల్లుడు ఒక పార్టీ, మా డాడీ నేను ఒకటి. ఓకే. సో వర్మ సార్ ఫేస్లో మీ ఫేవరెట్ పార్ట్? ఐస్. ఐస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఐస్. ఓకే, చాలా ఇష్టం. వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. నేర్చుకున్నారా మరి? అంటే నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం కాదు, ఆయనకి అది ఇష్టం. నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట, ఇలా రోడ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని. మా అక్క వాళ్ళు ఎవరో చెప్పేవారు. చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు. అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, పక్కనే ఉండేవారు కన్నమ్మలు. సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము. పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక 1 hour అలా వస్తున్నారనక, కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను, సో మీరు అన్ని ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకి చెప్పాను అనమాట. కన్నమ్మకి చెప్తే సరే అన్ని చేసి పెడతానులే అని. మంచిగా పల్లీలు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంకా ఆవిడన్నీ రెడీ చేసి పెట్టారు. నేను ఇంకా వెళ్ళి ఇంకా రోల్దు అదే ఫస్ట్ టైం కదా, పట్టుకొని ఇంకా చెలరేగిపోయాను అనమాట. అంత రుబ్బింది ఈ భూమి మీద లేదు అని ఫుల్గా. అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది, ఆ తర్వాత వాచింది మంచిగా, చాలా బాగా వాచింది. అదే రుబ్బాను, తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు. ఓకే. అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట, అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బావు, ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా, పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి. సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి? మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్. అంటే ఏమిస్తాం అసలు, చాలా ఇంపార్టెంట్. అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్, అందరికి ఇచ్చేది కాదు అది, ఎక్స్పెషల్ మన. అసలు నేను అనుకున్నాను అనమాట, ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేశారో ఏం చేశారో మాత్రం ఒక మంచి రోజ్ ఒక పార్సల్లో వచ్చిందనమాట. ఒక మంచి రోజు, దాంతోపాటు ఒక మంచి లెటర్. ఏం రాశారు లెటర్లో? చెప్పకూడదు, ఖచ్చితంగా ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది. ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్లో చూసి నాకు నచ్చలేదని చెప్పేసాను అనమాట. సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను, కానీ ఇక్కడ ఉండరు, తను వర్క్ చేయడానికి మైసూర్లో ఉంటారు. ఇలా చాలా మంచి అబ్బాయి. మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట, ఒకటే ఏరియా కదా, ఒకటే వీధి అవ్వడం. మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు. సో ఉన్నప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ మా పిన్ని చెప్పు, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అలా ఇలా అని తెగ పోడేస్తుండేవారంట ఇన్ని. ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు, ఆయన అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ వచ్చింది ఆయనకి. సో అక్కడ అందరి దగ్గర మంచి నేమ్ ఉందన్నమాట. చాలా కామ్, కూల్, బాగా చదివేవారు. నాకు ఇంకే అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అనమాట. బాగా మంచి టాపర్, దేవుడు అలా రాసేసాడు. సో సార్ మీకు ఇచ్చిన గిఫ్ట్ లెటర్ అండ్ రోజ్, దాంతోపాటు చాక్లెట్ బాక్స్ ఒకటి. అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట, నాకు కావాలని. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, ముట్టేదే లేదు. మా ఆయన పంపించారని ఫోటో చూసి వద్దని అనుకున్నాను కదా. అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపులు. అయ్యో, అందులో నాకు విలన్లా కనిపించారు అనమాట ఆయన. నన్ను ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్ లో నన్ను ర్యాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు. నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట. అమ్మ నాకొద్దు నేను చేసుకోను అని చెప్పి. ఇప్పుడు లేదు, ఇంటికి పిలిపిద్దాం, నువ్వు డైరెక్ట్గా చూడు, వద్దంటే అప్పుడు చూద్దాం. ఇది కూడా వాళ్ళ మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టున్నారు. సో ఒకసారి పిలిపిద్దాం, ఏముంది, నచ్చకపోతే వద్దు. అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట. అప్పుడు పెళ్లి చూపులకు వచ్చారు. అప్పుడు మా ఇంట్లో 30 మంది ఉన్నారు పిల్లలు. పిల్లలే ఉన్నారు పెళ్లి చూపులకి. నేనేంటి అప్పటి వరకు వద్దు, ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న మైండ్ లోనే ఎలాగా పెద్దాం అని.
ఆ మైండ్లోనే ఉన్నా అనమాట. లేకపోతే మన వాళ్ళు కోరండే ఇంకా కట్టబెట్టేస్తారు. అయితే రూమ్లో నేనున్నాను. ఆయన వచ్చారు, పెళ్ళికొడుకు అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లెళ్ళు అక్కలు అందరూ పారిపోయారు నన్ను వదిలేసి రూమ్లో నుండి, వెళ్ళి చూద్దాం అని చెప్పి. ఇంకా ఆయన ఇంతమందిని పలోమని ఏంటి పెళ్లి చూపులు అన్నారు, ఇంతమంది ఉన్నారు, పెళ్లికి వచ్చినట్టు ఉంది ఇదేదో అనుకుని ఆయన టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేశారు అనమాట. ఆయనకి అసలు భయం చాలా. సో బాగా టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేసి ఇంకా కూర్చొని, ఇంకా సిగ్గు కదా, ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఇంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను. నేనేంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను చూడాలి, నేను బయటికి వెళ్ళను, దొంగతనంగా చూద్దాం, ఇవి నచ్చితే కనిపిద్దాం, నచ్చకపోతే అసలు డోరే తీయద్దు, లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా. చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇంకెళ్ళి అయిపోతున్నారు అనమాట, పైకి కిందకి చూసుకుంటారు. ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఐస్ తో ఇంప్రెస్ చేసేసారు సార్. చాలా కూల్ గా అనిపించారు అనమాట. అండ్ ముందుగా మా అక్క వాళ్ళు, మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి. అవన్నీ మైండ్ లో చూడడానికి కొంచెం భయం వేసిందని నేను వద్దనుకున్నాను. బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా, గంట కొట్టడం ఏదో అంటారు, ఏదో మంచి వైబ్ ఉంటుంది గంట, అది అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని. సో అలా. సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు? తనే ఫస్ట్. మనం అంతా సాహసం ఎక్కడ చేస్తాం. ఓకే. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన రాకముందు నేను చెప్పా, మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించొద్దు, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము, అలా చేయకూడదు కదా, సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా, ఒకసారి మాట్లాడితే బెటర్ అసలు ఏంటి అని చెప్పి అని. సో అప్పుడు మమ్మీ ఇలా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడించారనమాట. మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్గానే ఇంకా ఆయన చాలా మొహమాటం పడేవారు అనమాట, ఏం మాట్లాడాలి ఏంటి అని. నేను మాత్రం హాయ్ అండి మీకు వంట వచ్చా. ఫస్ట్ మీ ఫోన్ కాల్లో మీరు ఇద్దరు మాట్లాడుకునేది వంట వచ్చా అంటే ఇంకేం మాట్లాడుకోవాలో తెలియదు, మీ పేరు అంతా మాట్లాడాం, బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను, మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట. అడిగితే అంతేం రాదండి అని చెప్పాను. ఆయనకి నేను అన్నాను అనమాట, మీకు వంట వచ్చా అని. అంటే ఆయన అన్నారు, నాకు పర్లేదు చేయగలుగుతాను, కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా, కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్తే, అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను. నాకైతే రైస్ ఈజీ కదా, రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అనేసి అన్నట్టుగా. అంటే బాగానే మాట్లాడారు. ఎంత నవ్వుకొని ఉంటారో సార్, రైస్ నేర్చుకుంటారంటే చాలా పొగరు అనుకున్నారంట. అయ్యో. అంటే ఇంకేం మర్చిపోయానులేండి, ఇంకేమో మాట్లాడాను, ఇంకా మర్చిపోయాను. సో పాపం పెళ్లి కొడుకు యాక్చువల్లీ పెళ్లి కూతురు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అనమాట. అమ్మాయిలు అయి ఉండి అలా చెప్పలేము కదా, డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను, మన వాళ్ళ దగ్గర చెప్పేస్తాను. బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా, ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి ఒక మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా ఆ మాట ఉండిపోతుంది. సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో. అయ్యో. కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు. మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు, అమ్మాయి ఇలా మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు. బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేసారనమాట, నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి, ఇంకెలాగైనా నాకు ఆర్డర్ చూడు పోనీ బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి. మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో, మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్? చాలా ఉన్నాయి, ఏం చెప్పను. ఫర్ ఎవర్ మెమరబుల్ ఇప్పటి వరకు రావట్లేదు.
ఏం చెప్పాలో తెలియదు. పెళ్ళి, ఫస్ట్ కన్సీవ్, లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్, లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్, ఆలోచిస్తున్నాను. నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా. చాలా ఉంటాయి. ఏం చెప్తామా అని. మా ఇద్దరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు నిషిత ఆబ్వియస్లీ. పిల్లలు అంటే ఇంకా అదొక పెద్ద మెమరీ, మంచి ఇదే. సూపర్. అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఇప్పటివరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ చేయలేంది ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు. అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం. అప్పటికి ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు, బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు, బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా. సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట. అంటే ఇంకా ఒక 4-5 డేస్లో వస్తారు, ఇంకా మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము, ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్గా అవన్నీ జరగడం. ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక 2-3 మంత్స్ ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా. అందులోకి ఇక్కడ అమ్మో ఈలోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను, అక్కడ ఆయనకి ఎలా ఉంటారో. అంటే కరోనా చాలా భయపెట్టింది కదా, ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో చాలా భయపెట్టింది కోవిడ్. సో ఆ భయం ఒకటి ఉండిపోయింది. అక్కడ ఆయన ఉండిపోయారు, ఇక్కడ నేను ఉండిపోయాను. కొన్ని అందరం ఒక దగ్గర ఉన్నా బాగుండేది. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట. ఏడ్చుకునేదాన్ని బాగా. అయితే పేరెంట్స్ దగ్గర ఉన్నాను కదా అని ధైర్యం. ఎక్స్ప్రెస్ చేశారా సార్కి? చెప్తా ఉంటాం కదా, వచ్చేయాలనిపిస్తుంది. సూపర్. అండ్ కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం, మేము చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం చాలా అండి కదా. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా, బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా, బ్యాంకాక్ లో పెట్టేస్తున్నారు. అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు. మెయిన్ మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటుంది, అది తెలిసినప్పుడు. తెలియక ముందు కొంచెం భయం వేస్తుంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్కి కూడా మేము ఒక వీడియో చూసాం, అసలు సడన్ గా వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారని కారులో కూర్చొని మీరు మాట్లాడుతూ సడన్ సర్ప్రైజ్ గా వెళ్ళారు కదా. అదైతే వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి అనమాట. మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు, మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి, ముందే తెలుసుంటారు, లేకపోతే అలా ఎలా ఒకళ్ళ ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు. సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ ఏంటంటే అసలు తను నాకు తెలీదు, ఎవరో తెలీదు. బట్ ఆవిడ అరుణ గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టనియండి, ఏ టైం పెట్టనియండి, వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కదా, అరుణ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉండేవన్నమాట. సో మరీ అంత చెక్ చేసేవాళ్ళం కాదు, బట్ చాలా ప్రతి వీడియోకి ఆవిడ కమెంట్ ఉండేది, చాలా డిఫరెంట్గా పెట్టేవారు అనమాట, చాలా మంచిగా ఆప్యాయంగా అలా పెట్టేవారు. సో చదివి బాగా అనిపించే వాళ్ళం, కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం. ఆవిడ ఏంటంటే యూట్యూబ్లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్కి కమెంట్స్ పెట్టేవారు, షార్ట్స్ అన్నీ అనమాట. ఏ ప్లాట్ఫామ్ వదిలేవారు కాదు, అన్నిట్లోని ఫాలో అయ్యేవారు, టైం టు టైమ్ అంతా మంచిగా పెట్టేవారు. అండ్ ఇన్స్టాలో ఏంటంటే అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళుగా. ఇన్స్టాలో ఏంటంటే ఫుల్గా ఇన్స్టాలో కూడా షాను గారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి, మా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు. అసలు ఎవరి ఈవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట. చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ పెద్ద ఆవిడే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్, మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, లైవ్స్ కండక్ట్ చేసి. సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్
యూట్యూబ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో తెలిసిందనమాట. లింక్ క్లిక్ చేసి అది చూసాను. అది కూడా ఓహో అవునా, ఇంత పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ, ఎన్నో 5 years నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎవరు ఇంతలా ఉండరు. అవును, అసలు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉండరు. అందులోకి అడ్రస్ పెట్టేశారు ధైర్యంగా. అంటే మనల్ని ఎలా నమ్మారా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్. అవును, అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు. సో అలా పెట్టారు. ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. హైదరాబాద్లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు, ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట. సో ఒక్కరినైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా, సో ట్రై చేద్దాము, వెళ్ళి చూద్దాము, అయితే అవుతుంది లేకపోతే లేదు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది. చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది. అదే అసలు మా టైంలో భోజనం చేస్తున్నారు, వాళ్ళ మధ్య భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్న మధ్యలో ఆవిడ అసలు ఇలా షాక్. అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది. పాపం డైనింగ్ టేబుల్ మీద ఎంట్రన్స్ వెళ్ళగానే సోఫా డైనింగ్ టేబుల్ అసలు ఆయిల్ కాదా అని అదొక డౌట్ మళ్ళీ. ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అనమాట. బాగా క్లోజ్ అయ్యాం. చాలా మంచి ఆవిడ, నచ్చుతారు నాకు బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పను. అదేంటండి, చెప్పండి, రివీల్ చేయండి. ప్రభాస్ గారా? ప్రభాస్, మహేష్ బాబు గారు అందరూ ఇష్టం. ఇష్టమే. యాక్ట్రెస్లో నాకు తమన్నా ఇష్టం. అనుష్క. సూపర్ అండి. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? నా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏంటంటే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. సో వాళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక పెద్ద ఫ్యామిలీ అంతే నాకు. ఇంకా వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను కలుపుకొని బయట కనిపించినా సరే ఇంకా అంతే ఇదిగా వస్తారనమాట. నేనెప్పుడు అంటే నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలా వస్తారంటే మా అక్క అన్నట్టుగా వస్తారనమాట. అక్క 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 అనుకొని ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కానీ అప్పుడు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కోసం ఇంతలా వెయిట్ చేసేవాళ్ళు. సో అంత బజ్ అలా ఉండేది. ఈ మధ్య కొంచెం తగ్గింది కదా? ఈ మధ్య వీడియోస్ పెట్టడం తగ్గించేసాను. ఎందుకని అంటే ఇది ఎలా అయిపోయిందంటే పీపుల్ చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను నా హెల్త్ చూసుకోకుండా చాలా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదండి. మొత్తం ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడైతే బాగా మనకి వీడియోస్ వైరల్ అయ్యాయో మన పని ఇంకా థంబ్నెయిల్స్ అవన్నీ అంటే ఈయనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయేది అనమాట. ఒకప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉండేటప్పుడు థంబ్నెయిల్స్ అన్ని బాగా చేసేవారు. అండ్ SEO ట్యాగ్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మా హస్బెండ్ చూసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఛానల్ మంచిగా పాపులర్ అయిందో క్వాలిటీ ఇవ్వాలి పీపుల్కి. ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇంకా థంబ్నెయిల్స్కి ఇంకా బయట థంబ్నెయిల్స్ చేయించడం, ఇంకా ఆయన చేసేవన్నీ ఇంకా ఒక టీం లాగా అలా పెట్టుకొని చేసుకోవడం. సో అందుకు కొంచెం తగ్గింది. కొంచెం కాదు, చాలా తగ్గింది. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా. అలా కూర్చొని ఎడిట్ చేయడం, ఇంకా బ్యాక్ పెయిన్ కానీ. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను. అందుకే ఇంకా అందుకే డాడీ మమ్మీ ఈయన అంటారనమాట, చాలు ఇంకా హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు, వీడియోస్ కంటిన్యూ చేస్తారా లేదా అంటే నాకు చెయ్యాలనే ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడే కానీ నేను ప్రీవియస్ వీడియో ఓపెన్ చేశానంటే అక్క వీడియో పెట్టి 2 weeks అవుతుంది అక్క, వీడియో పెట్టవా అంటారనమాట. ఇంకా అలా అడుగుతున్నప్పుడల్లా నాకు మనసు లాగుతుంటది, చేద్దాము అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వీడియోస్ అయినా ఇవ్వండి. స్టార్టింగ్ లో ఏంటంటే థాయిలాండ్ ని బ్యాంకాక్ ని చూపిస్తే యాస్తో మంచిగా చూసేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే నా గురించి అడుగుతారు, అక్క ఈశాన్ ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తుంది, మీ ఇంట్లో వ్లాగ్స్ చేయొచ్చు కదా, నువ్వు బయట తిరగద్దు, బయట వ్లాగ్స్ ఏం వద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఏం వద్దు అంటారు వాళ్ళు. ఎంతసేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫంక్షనా ఏంటి,
సరదాగా నీ కబుర్లు నాకు బాగా అనిపిస్తుంది అక్క, మీ ఫ్యామిలీలా ఉండాలనిపిస్తుంది అక్క. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, నేను ఓన్లీ ఈ వీడియోస్ పెద్దోళ్ళ కోసం చేశానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నమ్మల అమ్మమ్మలతో పెరిగి ఆ కనెక్టివిటీ బాగా ఉండడం ఏంటంటే మనము యాసతో మాట్లాడదాం. సో యాసతో మాట్లాడితే ఒక 50-60 ఏళ్ళ పైన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తున్నట్టుగా చూస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ యాస పిల్లలకి కనెక్ట్ అయిపోవడం చాలా ఆశ్చర్యం నాకు. అసలు ఇప్పుడు జనరేషన్ కి అసలు అది ఎలా అర్థమవుతుంది, ఎలా నచ్చుతుంది అని కూడా తెలియదు. ఇంకా నేను అప్పట్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అమ్మమ్మ నాన్న వర్డ్స్, అవి గుర్తు చేసుకొని మరి నేను యూజ్ చేస్తాను అనమాట. అది బాగా నచ్చుతారు. సో ఇప్పుడు కూడా మేము అందరం కోరుకుంటుంది ఏంటంటే పిల్లల గురించి, మీ గురించి, మీ సారీస్, మీ ట్రెడిషన్, మీరు ఇంట్లో కుక్ చేసేది అండ్ ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకేంటంటే వీటి మీద తక్కువ అనమాట. ఇప్పుడు యూజువల్గా బయటకు ఎక్కువ తిరుగుతుంటాం కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా థాయిలాండ్ ఏంటంటే మడత పెట్టి మీ చేతిలో పెట్టాలి అన్న ఇదిలో ఆల్మోస్ట్ సగం అలా ఇచ్చారు. సగం ఇవ్వలేదు, ఓన్లీ 10% ఇచ్చాను. 90% ఉంది ఇంకా. ఓకే. కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇంకా డీవియేట్ అయిపోయారు అనమాట. ఎంతసేపు నా గురించి అనే అడుగుతారు. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఒక పక్క థాయిలాండ్ ని చూపించాలా, బ్యాంకాక్ బ్యూటీని చూపించాలా, లేకపోతే మన ఫ్యామిలీని చూపించాలా, అది ఎంతవరకు యూస్ఫుల్ అని కొన్నిసార్లు అనిపిస్తుంటది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటి ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటి అని, కాదు నేను ఏమైనా ఒక ప్రొఫెసర్నా లేకపోతే ఏంటి, కాదు కదా, నేను మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో నేను ఎందుకు చేస్తాను, నా వీడియో మీకు యూజ్ అవ్వదు అంటే మీరు చూడొద్దు అంతే. కానీ ఆ కమెంట్ ఎలా పెడతారు నాకు అర్థం కాదు, వీడియో ఎందుకు చూసి అలా కమెంట్ పెడతారు నాకు అర్థం కాదు. చాలా తక్కువ మంది అలాగ ఒకళ్ళిద్దరు పెడుతుంటారు. బట్ నెగిటివ్ కమెంట్స్ ని పట్టించుకోవడం అయితే మానేశాను. స్టార్టింగ్ లో బాగా బాధపడేదాన్ని. వర్మ గారు ఒకటే మాట అనేవారు, కమెంట్కి రూపాయి ఖర్చు అవ్వదు, నచ్చిన వాళ్ళు పెడుతుంటారు, దానికి సీరియస్గా తీసుకోవాల్సిన పనేమీ లేదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పేవారు అనమాట. నీకెందుకు అని, ఏమైనా నేను చూసి హర్ట్ అవుతానన్న కమెంట్స్ లాంటివి నా లేపేస్తారు. నేను చూడకముందే ఎర్లీ మార్నింగ్ లెగ్సి కమెంట్స్ ఎత్తుక్కుంటానని ఆయనకి తెలుసు. సో మిడ్ నైట్ కమెంట్స్ లేపేస్తారు. సూపర్, పిచ్చి పిచ్చి కమెంట్స్ సూపర్ మీరు అసలు బాధపడినెవరు. సో ఒక్కసారి 3 రోజులు నిద్రపోను. అమ్మో. కానీ ఇప్పుడు పట్టించుకోను, ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ఇంకా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అన్ని పట్టించుకోకూడదు. నేనైతే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేద్దాము ఈ యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళకైతే నేను అదే చెప్తాను, నెగిటివిటీని పట్టించుకోను, ఏవి పట్టించుకొని అన్ని వాళ్ళే రండి అంతే. హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. బట్ మీకు కొన్ని లిమిట్స్ పెట్టుకోండి, కొన్ని బౌండరీస్ పెట్టుకోండి. మనం చేసేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు. సో నా పాలసీ అయితే అది. సూపర్, ఎక్సలెంట్. సో మళ్ళీ ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మళ్ళీ మా అందరికీ ఇంకా కంటిన్యూగా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపిక తెచ్చుకొని చేస్తాను, మళ్ళీ చేయండి మా కోసం. హెల్త్ని చూసుకోండి. మెయిన్ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా, నాకేంటంటే వాళ్ళ చిన్నతనాన్ని మిస్ అవుతున్నాను అనేసి ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ గోల్లో పడి వాళ్ళతో ఆడుకునే టైం నేను బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలతో బాగా ఆడుకునేదాన్ని అనమాట. పిల్లలతో ఒక చిన్న పిల్లలని అయ్యి ఆడుకునేదాన్ని, నచ్చినట్టుగా పందిలా దుండేదాన్ని. నేను కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఈయన అనేవారు, నీ వల్ల నేను ఇల్లు డిపాజిట్ కూడా ఓనర్కి వదిలేయాల్సి వస్తుంది, ఏదో తిరగొట్టేస్తారు మంచమో సోఫా అని. వాళ్ళకి ఎంత నేను ఎంత అంత క్రేజీగా ఉండేదాన్ని, చాలా నాటి. ఇంకా ఇప్పుడు ఇంకా అది ఎడిటింగ్ గోల్లో పడి పిల్లలతో ఆడుకోవడం అది కొంచెం తగ్గిపోయింది అనమాట. నాకు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అయ్యో, కానీ చూడాలి ఒక మంచి లైఫ్ స్టైల్. అందుకే అరుణ గారిని అసలు ఎప్పుడు వదలను అనమాట. ఆవిడతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కొంతలో కొంత స్టార్ట్ అయింది, అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. మా హస్బెండ్ ఇంకా అదే అనుకుంటారనమాట, ఫోన్లే ఒక మంచి ఫ్రెండ్ దొరికారు
అన్నట్టుగా చాలా జాగ్రత్తలు చెప్తారు శ్రావణి గారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. సూపర్. న్యూట్రిషన్స్ ఎలా తీసుకోవాలి, స్ట్రిక్ట్ గా ఉంటారు అందులో మాత్రం. సూపర్. అలానే ఫ్రెండ్ ప్యాకెట్, తమ్ముడు ప్యాకెట్ అంటారు కదా, అలాగా ఫ్రెండే హెల్త్. సూపర్ అండి. ఒక్కసారి మరి మీ వ్లాగ్ ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా ఎండ్ చేస్తారో, ఆ ఒక్కసారి ఆ స్లాంగ్తో మీ ఫ్యాన్స్ అందరికి వినాయక చవితి వ్లాగ్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే, నా వ్లాగ్కి ఇంట్రొడక్షన్ ఉండదు, అవును, ఒక ఎండ్ కూడా ఉండదు. అది ఆటోమేటిక్గా అలా స్టార్ట్ అయిపోద్ది, దానికి అదే ఎండ్ అయిపోద్ది, ఎక్కడ ఎండ్ అయిపోద్ది కూడా తెలియదు, అలా ఉంటుంది అంతే. సో ఇప్పుడు కూడా మనం ఎండ్ అయిపోద్ది అయితే అంతే. కానీ వాచ్ మాత్రం చేసేయండి, ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సరదాగా అయింది మీతో ఇంటర్వ్యూ. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అంటే, మేము బయట చూసే బ్యాంకాక్ పిల్ల ఇలా కూర్చొని మాట్లాడుతున్న బ్యాంకాక్, కూర్చోపెట్టి మాట్లాడారు, బయట గాలి బాగుంది చాలా, వాతావరణం. సో అందుకే పాపం మళ్ళీ ఆ హెయిర్ ఇదంతా అవుతుందని మిమ్మల్ని కూర్చోబెట్టేసాం, కట్టి పడేసి మాట్లాడిచ్చేసారు. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అది ఇంకా బ్యూటిఫుల్గా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాం, మంచిగా తీసుకోవాలని. అండ్ పిల్లలిద్దరు విషయంలో కానీ మా సార్ విషయంలో ఇంకా మంచిగా కేర్ తీసుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మాకు వీక్లీ 1 or 2 వీడియోస్ అయినా అప్పుడప్పుడు అలా అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.